రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు కొట్ల కార్తిక్ గారి పిలుపు మేరకు ఉప సర్పంచ్ల ఫోరం 33 జిల్లాలలో ఒకేసారి కార్యక్రమం నిర్వహించింది. ఈరోజు ఈ సమావేశానికి ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వచ్చిన నా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకు అందరికీ, అదేవిధంగా నా ఉప సర్పంచ్ల కుటుంబ సభ్యులందరికీ నా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు పండుగ హరీష్, ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కార్యక్రమం ఒక ఉప సర్పంచ్ అనే వ్యక్తి గ్రామాలలో ఏ స్థాయిలో 2 సార్లు గెలిచిన ఉప సర్పంచ్కి ఎటువంటి అధికారాలు లేకపోవడం చాలా బాధాకరం. అధికారాలు అంటే ఒక ఉప సర్పంచ్ 2 సార్లు గెలుస్తాడు. ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడతాడు, మరియు రెండోసారి వార్డు సభ్యులు, మెజార్టీ వార్డు సభ్యుల చేత వాళ్ళని మెప్పించి వార్డు సభ్యుల చేత ఉప సర్పంచ్ అవుతాడు. అలాంటి ఉప సర్పంచ్కి ఇలా గౌరవాలతో పాటు ఎలాంటిది ఏమీ లేదు. అసలు ఏ పని చెప్పినా మాకు చెప్పి చేయకుండా మా సర్పంచ్ అట్లా చేస్తున్నారు. దయచేసి మా యొక్క డిమాండ్లు, మేము ఒక 5 డిమాండ్లతోని ఇలా ఏవోసాన్ని కలిసాము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని సార్ చెప్పి సానుకూలంగా స్పందించారు. మేము ప్రధాన డిమాండ్ మాకు 5,000 రూపాయల గౌరవ వేతనం మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గౌరవ వేతనం అంటే ఏదేదో 5,000తో జీతం కాదు, మేము పనిచేస్తున్నందుకు గవర్నమెంట్ మమ్మల్ని గుర్తిస్తుందనేది మా మనసులో ఉంటుంది. ఇంకా పని బాగా చేస్తామనేది మా ఉద్దేశం. మేము పారదర్శకంగా పనిచేస్తున్నాం. ఇలా ప్రతి రూపాయి మిస్ కాకుండా ప్రతి రూపాయి గ్రామ సేవకు ఉపయోగపడేటట్టు మేము చెక్ పవర్ మాకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శిలాపలకాలలో ఏ వార్డులలో అయితే పని జరుగుతుందో అదే వార్డు సభ్యుని పేరు, అదేవిధంగా ఉప సర్పంచ్ పేరు లిఖించబడాలి. ఇది మా భావితరాల, మా పిల్లల వరకు, మా కుటుంబ సభ్యులకు, గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ఉంటుందని మా యొక్క చిన్న డిమాండ్. అదేవిధంగా సర్వసభ్య సమావేశాలు జరుగుతూ ఉంటాయి మండలాలలో. ఉప సర్పంచ్లు ఎందుకు పిలువరు? పిలిచి గ్రామ సేవ చేసేది కూడా ఉప సర్పంచ్లు. అది దృష్టిలో పెట్టుకొని సర్వసభ్య సమావేశానికి మమ్మల్ని కూడా పిలిచి మా ప్రజలకు ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఏదైనా మా అవకాశాలు కూడా మమ్మల్ని కూడా మాట్లాడిపించే అవకాశం కావాలి. 5వ డిమాండ్, ప్రతి తీర్మానాలలో ఉప సర్పంచ్ కంపల్సరీ సంతకం పెట్టే అవకాశం కల్పించాలి. ఈ 5 తీర్మానాలు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు మా యొక్క డిమాండ్లను పరిశీలించి వెంటనే విడుదల చేస్తారని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మేమేం కొంతమ కోరికలు కోరలేదు. మీరు ఇవ్వాల్సిన బాధ్యత, మాకు గుర్తించాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మేము కోరుకుంటున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నాడు మొన్న, 25 ఏళ్ళున్న ఏజ్ లిమిట్ని 21 సంవత్సరాలు తేవాలని ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిపాదిక పెట్టారు. 25 ఏళ్ళున్న వాళ్ళు పార్లమెంట్కి, అసెంబ్లీకి పోటీ చేసే ఆస్కారం ఉంది కాబట్టి అది 21 సంవత్సరాలకి ముఖ్యమంత్రి గారు తగ్గించాలని ఒక డిమాండ్ చేశారు. ఇలా గ్రామాలలో 60% ఉన్న యువకులంగా పనిచేయడానికి, యువకులు మొత్తం గ్రామాలలో 60% యువకులు ఉన్నాం. మరి దయచేసి మా యొక్క డిమాండ్లను పరిష్కారం వెంట చేయాలని, మా చిన్న కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాము. మా గ్రామాలలో ఉప సర్పంచ్లకు సమాన గౌరవాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గౌరవం ఇచ్చినప్పుడే మేము పని చేస్తాము, పారదర్శకంగా పనిచేస్తాము. రేపు పొద్దుగాల ఏ విషయాలైనా, ఇలా 4 పార్టీలు ఉంటాయి, 4 పార్టీల సర్పంచ్తో కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఉంటారు. ఆ 4 పార్టీ వాళ్ళు కూడా ఉప సర్పంచ్తో పని చేయించుకుంటారు. ఉప సర్పంచ్ అన్ని పనులు పెట్టి ఇలా గ్రామ సేవ చేస్తున్నారు కాబట్టి మా యొక్క చిన్న కోరికలను, డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు అధికారికంగా ఇవ్వాలని మేము వేడుకుంటున్నాము.